నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని, 18 ఏళ్లు నిండిన యువ ఓటర్లు ఖచ్చితంగా ఓటరుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైనది ఓటు హక్కు అని, ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం ఓటరు అవగాహన కార్యక్రమ ర్యాలీని స్థానిక పోస్ట్ ఆఫీస్ సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా స్టేడియంలో 15వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ నగేష్తో కలిసి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ముందుగా అందరికీ జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. గత ఏడాది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విజయవంతంగా ఎన్నికలు చేపట్టామన్నారు. స్వీప్ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి మండలంలో ఓటు హక్కు గురించి ఓటరుకు అవగాహన కల్పించామని వివరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నాగేష్, అడిషనల్ ఎస్పీ మహేందర్ డి.ఆర్ఓ, భుజంగరావు, ఆర్డీఓ రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, ఎలక్షన్ విభాగం డిప్యూటీ తహసీల్దార్ నవీన్, యువజన క్రీడల నిర్వహణ అధికారి నాగరాజు, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సీనియర్ సిటిజన్స్, వివిధ ప్రభుత్వ పాఠశాల, కళాశాలల విద్యార్థులు, వయోవృద్ధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎలక్షన్స్ ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్స్ కానివ్వండి, పార్లమెంట్ ఎలక్షన్స్ కానివ్వండి, సో మన జిల్లాలో కూడా చాలా పెద్ద ఎత్తున మనం ఓటింగ్లో సో ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ కావడం జరిగింది. సో మంచి ఓటింగ్ పర్సంటేజ్ మన జిల్లాలో అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్కి మనం తీసుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా రాబోతూ ఉన్నాయి. సో పంచాయత్ కానివ్వండి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కానివ్వండి, సో వీటి వచ్చినట్టు కూడా సేమ్ ఇంతకుముందు అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ఏదైతే స్ఫూర్తి మనం చూపెట్టినామో అదే విధంగా ఈ ఎలక్షన్స్ లో కూడా వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా పంచాయత్ మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యేసి మరి 100% ఓటింగ్ వచ్చే విధంగా కూడా మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. సో దానికన్నా ముందు కూడా ఇందాక మీరందరూ కూడా ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించినందుకు మరి ఇక్కడికి వచ్చిన చిన్న పిల్లలకు, అదేవిధంగా ఇక్కడ వచ్చిన యంగ్స్టర్స్ కి, వాళ్ళ టీచర్స్ కి, వాళ్ళ స్టాఫ్ కి, సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఓటు విలువ తెలుసుకోండి, దాని అర్థం అంటే ఏంటంటే మన ఓటుకి ఎంత పవర్ ఉంటుంది. సో ఒక్క ఓటు కూడా కొన్ని ప్లేసెస్ లో ఎమ్మెల్యేస్ ని కానివ్వండి, ఎంపీస్ ని కానివ్వండి, సో ఇతర పర్సన్స్ ఎవరినైతే మనం ఎన్నుకుంటా ఉంటామో వాళ్ళని చేంజ్ చేసేస్తుంది ఒకటే ఓటుతో కూడా. సో అంత పవర్ఫుల్ ఒక ఓటు అనేసి కూడా ఆ మీనింగ్ వచ్చే విధంగా అది ఓటు విలువ తెలుసుకో అనేసి కూడా మనకు ఆ సాంగ్లు ఇందాక వస్తూ ఉండే. బట్ జనరల్ గా మనం చూస్తూ ఉంటే ఏమైతా ఉందంటే ఆ ఓటు విలువ తెలుసుకో అంటే ఆ ఓటు విలువ 500, 1000 రూపాయల, లేకపోతే 1500, లేకపోతే మన బై ఎలక్షన్స్ అయితే 5000, 10,000 అన్నట్టు. సో మనం డిఫరెంట్ మీనింగ్ దానికి ఇప్పుడు రాబోయే క్యాంపెయిన్స్ అంతా కూడా మనం వేసేది ఎథికల్ ఓటింగ్ ఉండాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విధమైన ప్రలోభాలకు లోన్ కాకుండా. సో ఇప్పుడైతే మనకి పోలీస్ వాళ్ళు కూడా చాలా మంచిగా వాళ్ళు సహకరించడం వల్ల ఎక్కడ కూడా ప్రలోభాలు అంటే భయభ్రాంతులకు గురి చేసి మాత్రం ఎవరు కూడా ఓటు వేసే పరిస్థితి ఇప్పుడు లేదు. సో ఉల్టా మనం నిలదీసే పరిస్థితే ఉంది. బట్ మనం బాగా ప్రభావితం చేస్తుంది ఏంటంటే డబ్బు, మద్యం, ఇవి చాలా మటుకు కూడా మనకి ఎలక్షన్స్ లో నేను చేతులు ఎత్తుతానంటే నేను అట్లీస్ట్ ఇక్కడ వచ్చిన పబ్లిక్ నన్నా నేను అజ్యూర్ చేసుకుంటా ఉన్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ నిజాయితీగా ఎటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా, సో డబ్బు, మద్యం ఇటువంటి ప్రలోభాలకు లోన్ కాకుండా ఓటేస్తారనేసి మీ అందరు నాకు అజ్యూరెన్స్ ఇచ్చి ఇందాక ఏదైతే ప్లెడ్జ్ తీసుకున్నామో దానికి కట్టుబడి ఉంటారనేసి అనుకుంటా ఉన్నాను. బట్ మనం ఒక్కరు కట్టుబడితే కాదు, సో మన దేశం మొత్తం కట్టుబడాలంటే ఫస్ట్ మన ఊరు మనం మార్చాల్సిన అవసరం ఉంది. మన వార్డ్ ఏదైతే మున్సిపాలిటీ ఉందో వాళ్ళని మార్చాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కూడా ఇన్స్పైర్ చేసి మీరు అందరు కూడా మార్చి అందరినీ కూడా ఎథికల్ ఓటింగ్ వైపు తీసుకొని వెళ్తారనేసి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. సో ఇదే స్ఫూర్తితోని రానున్న పంచాయత్ ఎలక్షన్స్ లో, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా పెద్ద ఎత్తున ఎవరైతే
ఓటర్గా ఇంకా నమోదు కాలేదో వాళ్ళందరూ కూడా నమోదు చేసుకొని పెద్ద ఎత్తున కూడా మీరు పార్టిసిపేట్ అవుతారు కూడా ఆశిస్తూ ఉండి మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మీ అందరికి కూడా ధన్యవాదాలు. పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయ ప్రతిజ్ఞ చేస్తున్నాము.